ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి గతించిన వారం కూడా మనము పరిశుద్ధాత్ముడు ఎలా అనుగ్రహించబడును అనేది మనము సబ్జెక్ట్ను మొదలు పెట్టుకున్నాం. మరి 3 విషయాలు మనం ధ్యానించాం. మరి యొక్క 3 విషయాలు ధ్యానించాలని నేను మీ మధ్యలో నిలబడి ఉన్నాను. మరి అనుగ్రహించబడును, పొందుకొనును అంటే దేవుడు పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహించటానికి కొన్ని మార్గముల ద్వారా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంతమందికి పరిశుద్ధాత్ముడు కావాలని కోరుకుంటున్నారండి? ఒకసారి హృదయపూర్వకముగా చేతులు ఎత్తండి. అది చాలా తక్కువ మంది ఎత్తారు. మరి ఇంక చాలామంది చేతులు ఎత్తవలసిన వారిగా ఉన్నారు. అంటే నాకు చూపించటము కాదు, కానీ ఒక్కసారి మిమ్మల్ని ఉత్సాహపరచడానికి మాత్రమే. హృదయములో అభిలాష అనేది తప్పనిసరిగా ఉండాలి. కాకపోతే దైవజనుడు అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వటం అనేది ఒక ప్రాపర్ వే. కాబట్టి పరిశుద్ధాత్ముడిని తప్పనిసరిగా మనము కలిగి ఉండి ఆయన ప్రకారం, ఆయన నడిపింపు ప్రకారం జీవిస్తూ ఉంటే మనము పరిశుద్ధతలో మనం ఎదగగలము, ఆత్మీయతలో స్థిరపడగలము, ఆత్మీయతలో బలం చెందగలము, ఆత్మీయతలో మనము ధైర్యమును పొంది దేవుని కొరకు ఏదైనా చేయగలగటానికి పరిశుద్ధాత్ముడు అనే వరము మనకు తప్పనిసరిగా అవసరం. ప్రతి క్రైస్తవుడు పవిత్రతలో ఎదగాలి, స్థిరపడాలి, బలమును పొందాలి, దేవుని కొరకు ఏదైనా చేయటానికి ధైర్యముగా నిలవబడాలి. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్క మెట్టు దగ్గర కూడా పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనకు చాలా ఇంపార్టెంట్ అని మనము నేర్చుకొనుచున్నాం. మరి పరిశుద్ధాత్ముడు ఎలా అనుగ్రహింపబడును అంటే ఇచ్చేవారు ఏ సమయాల్లో ఎలా ఇస్తాడు అనేది కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం. పొందుకునే వ్యక్తి కూడా ఆ మార్గముల ద్వారానే పొందుకోగలం. అంతే కదండి. ఏదైనా పెద్దవారు ఏదైనా ఇస్తాను అంటే ఆయన ఇచ్చే వేలోనే మనం తీసుకోవాలి. పొందుకుంటాం కూడా ఆ వేలోకి వెళ్ళే మనం తీసుకోవాలి. అంతేగాని నేను సపరేట్ లైన్లో వస్తాను సార్ నాకు ఇవ్వమంటే ఎవరు. ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి ఒక క్రమము, ఒక ఆర్డర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి పరిశుద్ధాత్ముడిని ఎలా అనుగ్రహిస్తాడు అంటే మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నామండి? ఇప్పుడు చాలామంది చేతులు ఎత్తారు కదా, మరి ఆ విషయాలు ఏమైనా గుర్తున్నాయా? మరి గుర్తు లేకపోతే మరి మీరు ప్రార్థన చేయనట్లెక్కే. చెప్పండి. ఫస్ట్ పాయింట్, ఏక మనసుతో. సహోదరుడు ఏక మనసుతో అంటే ఈ లోకంలో చాలా పనులు మనకున్నాయి, ప్రతి ఒక్కరికి పనులు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మికంగా నేను పరిశుద్ధాత్ముడిని నేను పొందుకోవాలని ఏక మనసు మనలో ఉండాలి. అలాగనే సంఘంగా చేరినప్పుడు మనందరిలో కూడా ఆ యొక్క దాహము, ఆ యొక్క దప్పిక మనకు ఉండాలి. పరిశుద్ధాత్ముడిని పొందుకోవాలని ఏక మనసు మనకు ఉంటేనే అది అనుగ్రహించబడుతుంది. ఆశ లేనివాడు దేవుడు కూడా దీవించలేడంట. ఏమండి? నీకు పరిశుద్ధాత్ముడు పొందుకోవాలని ఆశ లేకపోతే దేవుడు కూడా ఇవ్వలేడు. అంటే నేను ఇచ్చే మార్గం ఏంటి? నీకు ఆశ ఉంటే నీ ఆశని నేను తీరుస్తాను అంటున్నాడు. కాబట్టి మనకు ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే దేవుడు తీర్చగలడు. కాబట్టి పరిశుద్ధాత్ముడి కొరకు మనము ఆశ కలిగి జీవించాలి. రెండోది ఏం నేర్చుకున్నాం? విధేయులైన వారికి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనములో దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు అని అక్కడ ఉంటాడు. అంటే దేవుడు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్ముడిని అనుగ్రహిస్తాడు. విధేయుడు అంటే ఏంటండి? దేవుని ఆజ్ఞలను, దేవుని శాసనములను, దేవుని కట్టడములను దేవుని పద్ధతిలో చేస్తే విధేయుడు అని మనం జీవిస్తాం అని ఆ వ్యక్తి గురించి మనము అంటాం. ఏ వ్యక్తి అయినా కూడా మరి దేవునికి విధేయుడు కావాలి అంటే దేవుని ఆజ్ఞలు, శాసనములు, కట్టడాలు అన్నీ అనుసరిస్తూ
ఆయన చిత్త ప్రకారమే ఆ పనిని మనము చేస్తే ఆయనకు విధేయులం అవుతాం. విధేయులైన వారికే పరిశుద్ధాత్ముడిని దేవుడు అనుగ్రహిస్తాడు. విధేయత లేకుండా ఎప్పుడూ ఏ వ్యక్తి నుంచి కూడా ఏమీ పొందుకోలేము. ఒక ఉన్నతమైన వ్యక్తి నుంచి మనము మరి ఏదైనా పొందుకోవాలంటే వారికి మనం విధేయులుగా జీవించాలి. విధేయత లేకుండా ఎప్పుడు ఏది కూడా ఇవ్వబడదు. కాబట్టి విధేయత అనేది ఒక మార్గం. దేవునికి విధేయత చూపిస్తే ఆయన తన విధేయులైన వారికి తన పరిశుద్ధాత్ముడిని అనుగ్రహిస్తాడు. మూడోది ఏం నేర్చుకున్నామండి? విశ్వాసము వలన. విశ్వాసం వలన అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడిని మీరు పొందుకోలేదా అని కొరింథీ సంఘాన్ని ఆయన ప్రశ్నిస్తాడు. ఎఫెసీ సంఘాన్ని ఆయన ప్రశ్నిస్తాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడిని మీరు పొందుకోలేదా అని అడుగుతాడు. వారేమంటారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే మాకు తెలియదు అని ఆన్సర్ ఇస్తారు. అప్పుడు ఆయన వారి గురించి ప్రార్థన చేసి చేతులు ఉంచితే వారి మీదకు పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా చూస్తాం. అంటే విశ్వాసం ఉంచిన వాడికి దేవుడు పరిశుద్ధాత్ముడిని అనుగ్రహిస్తాడు. అంటే ఇప్పుడు మనం పాడుకున్నాం కదా, ఆ పాటలో అర్థం ఏంటి? చక్కని పాట పాడారు, చక్కని యవనస్తులైన బిడ్డ రాత్రి చూశాను, వారిద్దరు కూడా మరి పాడిన వారు కూడా. ఎవరిని ఏమన్నాడండి? ఎంత లోతుకు పడిపోయినా పైకెత్తగలడు సర్వశక్తుడు అని పాడు. ఎవరిని తీసుకొచ్చాడు అక్కడ? దావీదుని. దావీదు ఆ ఎత్తు పడిపోయింది ఎవరు? గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదుని దేవుడు రాజుగా తీసుకొని వచ్చాడు. ఎంత లోతులో ఉన్నాడు దావీదు? అలనాడు యూదులలో ఎవరైనా ఎన్నిక చేయబడిన వ్యక్తి అంటే ఎవరంటే గొర్రెల కాపరులు. ఇంటిలో పనికిరాని వాడు ఎవడు అంటే గొర్రెల కాపరులు అనమాట. ఆయన తీసుకెళ్ళి గొర్రెలు కాపిచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా మనం గేదెలు కాసుకోరంటాం కదా. నువ్వు ఎందుకు పనికి రావురా, నీకేమీ రాదు కాబట్టి గేదెలు కాసుకో అంటారు. అలనాడు కూడా దావీదుని వాళ్ళ నాయన, నువ్వు కడిమిటోడు కదా, నువ్వు ఎందుకు పనికిరానోడురా, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకో అని యెషయా గారు ఆయన గొర్రెలు అప్పచెప్పాడు. కానీ అక్కడ కూడా ఆయన దేవుణ్ణి మర్చిపోకుండా నమ్మకస్తుడుగా జీవించాడు. కాబట్టి విధేయుడిగా ఉన్నాడు, విశ్వాసముతో ఉన్నాడు. కాబట్టి దావీదుని ఎంత లోతులో ఉన్నా కూడా పైకెత్తాడు దేవుడు. సర్వశక్తుడు పైకెత్తగలడు. పాట పాడుచున్నప్పుడు అందులో ఉన్న అర్థాలను గ్రహించాలి, అందులో ఉన్న సత్యాలను, ఆత్మీయ సత్యాన్ని నువ్వు అన్వయం చేసుకోవాలి. దావీదుని ఇంత లోతులో ఉంచి అంత పైకెత్తాడు కాబట్టి దేవుడు పాట పాడగలుగుతున్నాం. తర్వాత ఇంకా మరి రాహాబు గారి గురించి పాడాడు. అక్కడ ఇంకా పదం ఏమి వాడాడు? పగిలిపోయిన పాత్రని సరిచేయగలిగిన దేవుడు. రాహాబు పాత్ర పగిలిపోయిన పాత్ర. ఆమె అపవిత్రురాలు, ఎందుకు ఈ పనికిరాని మరి పాత్రని దేవుడు అతికించి వంశములోకి తీసుకొని వచ్చాడు దేవుడు. అంటే తన ఆత్మ బలము చేత, తన ఆత్మశక్తి చేత వారిని పైకి తీసుకొని వచ్చాడు దేవుడు. అలాగనే మరి విశ్వాసం ఉంచారు వారు. రాహాబు కూడా విశ్వాసం ఉంచింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. మీరు తప్పక విజయాన్ని సాధిస్తారు అని ఆమె మాట్లాడింది. మీ మాట విన్నప్పుడు మా గుండెలు జారిపోయినాయి అంటది. ఎందుకో ఆ ముందే మోయాబు సంతానములో ఉంది, అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది. విశ్వాసము ద్వారా ఆమె దేవుని యొక్క వంశములోకి తీసుకొని రాబడింది. అంటే విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్ముడిని ఆమె పొందుకోగలిగింది. కాబట్టే ఆమె ఉన్నతమైన దేవుని యొక్క వంశములోకి రాగలిగింది. మన జీవితంలో కూడా దేవుడు చేయగలడు అని నమ్మాలండి. నమ్మకపోతే దేవుడు ఏదీ చెయ్యడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటాడు. దేవుడికి ఇష్టడు కావు. మనం ఏ విషయములైనా కూడా, నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబము కానీ, నీకున్న ఏ పరిస్థితినైనా దేవుడు మార్చగలడు అని విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే దేవుడు నీ ఎడల నా ఎడల కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి నీవు కూడా పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహిస్తాడు అని నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసముతో అడగాలి. ఎవరిని అడుగుతామండి? సహాయం చేస్తాడు అని నమ్మకున్న వ్యక్తి దగ్గరికి అప్పు కోసం వెళ్తాం, లేకపోతే మాట సహాయం కోసం వెళ్తాం. ఎవరి దగ్గరికి వెళ్తాం?
విశ్వాసం ఉంచదగిన మరి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాం మనకున్న అవసరతను. అడిగితే ఆ మనిషి ఇస్తాడు. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుడు విశ్వాసము లేకుండా జీవించడం అనేది చాలా కష్టం. కాబట్టి ఇదే మరి ఒక ఏక మనసుతో, 2 విధేయతతో, 3 విశ్వాసముతో పరిశుద్ధాత్ముడిని మనము పొందుకొనవచ్చు. పొందుకునే మార్గము ఇది. వీటిలో నువ్వు బలవంతులుగా ఉండాలి. ఉండి నీవు ప్రభువును అడుగుతూ ఉంటే ప్రభు తప్పనిసరిగా నీకు నాకు పరిశుద్ధాత్ముడనే వరము చేత నింపుతూ మనలను నిత్యము ముందుకి నడిపిస్తాడు. 4వదిగా ఈ రోజున ధ్యానిద్దాం. మరి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అంటే 4వది ఏంటంటే ప్రార్థన ద్వారా మనము పరిశుద్ధాత్ముడని వరమును మనము పొందుకోగలం. ఆ మార్గాన్ని దేవునికి ఏర్పరిచాడు. మరి ఇక్కడ మనకు తెలుసు, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, పేతురు యోహాను గారు మధ్యాహ్న సమయములో శృంగారం అనే దేవాలయంకి వెళుచున్నప్పుడు ఆ పుట్టి గుడ్డివాడు అడుగుచున్నప్పుడు మా దగ్గర ఏమీ లేదు కానీ మాకున్నదే నీకు ఇస్తామన్నప్పుడు మరి వారి తట్టు చూసినప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు వాడు దిగ్గున లేచి నిలవబడ్డాడు. వాడు సమాజ మందిరం తీసుకుని వచ్చిన తర్వాత వీడు పుట్టుగుడ్డు వాడు మరి ఈయన స్వస్థపరిచారు మీరు అన్న మాట్లాడినప్పుడు అతనికే తెలుసని ఆ సంభాషణంతో జరిగినప్పుడు వారు ఆ పరిసయ్యులు శాస్త్రులు ఈ పేతురు మరి యోహాను గారిని హెచ్చరించి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యాలు చేయటానికి వీల్లేదని హెచ్చరించినప్పుడు వారు మరి ఆ సహోదరు దగ్గరికి వచ్చి వారందరూ కూడా ఇలా హెచ్చరించబడ్డాం దేవుని కొరకు కార్యాలు చేయొద్దు అన్నారంటే వాళ్ళు ధైర్యంతో లేదు మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలే, మేము తప్పగా ప్రకటిస్తాం అంటే వారు చదువులేని పామరుల యొక్క ధైర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు. ఎందుకు? వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ధైర్యముగా శాస్త్రులు పరిసయ్యులు ఎదుట నిలవబడి చదువులేని వారిని మనం అంటానికి లేదు కానీ వారు ఎంతో ఎన్నిక లేని వారు పామరులైన వారు మరి ఆ యొక్క అధికారుల ముందు నిలవబడి ధైర్యముగా దేవుని గురించి వారు బోధించారు. మరి అప్పుడు వారందరూ కూడా అక్కడ ఉన్న సహోదరులందరూ కూడా ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు కంపించినట్లుగా ఆత్మచేత ఇంకా వారందరూ మరి నింపబడి ఇంకా దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించినట్లుగా కూడా మనము చదువుకున్న దాంట్లో అదే పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. మీరు బోధించద్దని చెప్పినా కూడా మేము దేనికైనా రెడీ, మేము బోధించకుండా ఉండలేం. మేము కన్న వాటిని విన్న వాటిని మేము అనుభవించిన వాటిని మేము ప్రకటించకుండా ఉండలేము అని ధైర్యముగా ప్రకటించారు. ఇప్పుడు ఆత్మచేత నింపబడి వారు అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు అంతకుముందు అపోస్తులు ఆ యొక్క మేడగదిలో దిగిన కొంతమంది మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. కానీ ఇంకా వారు ఆత్మ అనేది మనం చెప్పాం ఒక్క రోజుతో అయ్యేది కాదు, అది క్రమముగా నింపబడుతూ ఉండాలి. ఆత్మ అనేది మనలో నింపబడుతూ ఉండాలి. వారు ఆ యొక్క పెంతుకోస్తు దినమనే కాదు ఈ దినమును కూడా ఇంకా వారు ఆత్మచేత నింపబడ్డారు. ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో పరిశుద్ధాత్మ నింపుదల జరిగింది. అదే ధైర్యమును వారు పొందుకున్నారు. కాబట్టి మనము ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడిని మనము పొందుకోవాలి. అదే అందుకని లూకా సువార్తలు అంటాడు చూడండి 11వ అధ్యాయము 13వ వచనములో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మును ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. అదండి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఎంతో నిశ్చయముగా అడుగు వారికి ఎవరికి ఇస్తాడండి? అడుగు వారికి. అడగాలి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకున్న భౌతికపరమైన అవసరతలు అడిగితే అడుగు టైం ఉంటే అడక్కపోయినా దేవుడు ఇస్తాడు, అందులో డౌట్ లేదు. ఆత్మీయ సంబంధమైన వాటిని నువ్వు అడిగితే తప్పనిసరిగా
సొలొమోను ఏం అడిగాడండి? జ్ఞానం అడిగాడు. ఇంకేమైనా అడిగాడా? ఇంకేం అడగల. మిగతా అన్నీ ఇచ్చేసాడు, దానికి యాడ్ చేశాడు దేవుడు. మనం కూడా మనకున్న సమయంలో ఈ భౌతికపరమైన పెద్ద లిస్టులు పెట్టకుండా మనం ఆధ్యాత్మిక సంబంధమైన లిస్టులు పెడితే మనకు ఏవి కావాలో అవి దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. నాకు ఇంకా టైం ఉందండి, నేను ఎక్కువ టైం ప్రార్థన చేస్తానండి, భౌతికపరం అడుగుతాను, అడగొద్దని నేనేం అంటల్లా. కానీ నీకున్న సమయంలో మొట్టమొదటిగా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితం గురించి మనము అడిగితే దేవుడు మనము తప్పనిసరిగా మన ఆధ్యాత్మిక అవసరతలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్ముడుని నిశ్చయముగా అనుగ్రహించును. అడగాలి మనం తప్పనిసరిగా ప్రార్థనలో మనము, అయా నీ ఆత్మ నింపుదల చేత నీ చిత్తానుసారమైన జీవితాన్ని నేను జీవించాలి. అది పవిత్రతలైన, స్థిరములైన, బలమైన, ధైర్యమైన, నీవు నన్ను నింపి నన్ను వాడుకో, నడిపించు, బలపరచు అని ప్రభువుని మనము అడగాలి. అడగకుండా ఏది కూడా అనుగ్రహించబడదు. కాబట్టి ప్రార్థన ద్వారా మనము అడగాలి. అయితే మన ప్రార్థనలు ఎలా ఉంటాయండి? మన ప్రార్థనలు చాలా రకరకాలుగా ఉంటాయి. మనం ఆపోజిట్ తీసుకుంటే యాకోబు గారి పత్రిక చూడండి. సందేహించగా, యాకోబు గారి యొక్క పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు. ఒకటో అధ్యాయము 6-8 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహింపక ప్రార్థన మనము చెయ్యాలి. మనం ఏం చేస్తాం? అన్నీ డౌట్లు, మనకి సందేహాలే. ప్రార్థనలు చేస్తాం కానీ సందేహాలు మనలో ఉంటాయి. సందేహించక ప్రార్థన చేస్తే, మరి అయ్యా నేను పాస్టర్ నేను ప్రార్థన చేస్తున్నాను అయినా నాకు పరిశుద్ధాత్మకు అనుగ్రహించబడతలేదంటే ఇక్కడెక్కడో మనకు లోపాలు ఉన్నాయని సరి చేసుకోవాలి. సందేహించి మనం ప్రార్థన చేస్తున్నామేమో మనము ఒక్కసారి పరిశీలించుకొని, సందేహించక నా దేవుడు ఇవ్వగలిగిన వాడు, నా దేవుడు తప్పక ఇస్తాడు అని నువ్వు సందేహించక అడిగితే నీకు తప్పనిసరిగా పరిశుద్ధాత్ముడు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకేమంటున్నాడండి? మనంతా తెలుసు, ఎబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనములో ఏం మాట ఉంటుంది? 11వ అధ్యాయంలో ఏ విషయాలు ఉంటాయండి? విశ్వాసము గురించి ఉంటాయి. 6వ వచనములో ఏముంటుంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. తన్ను వెదుకు వారికి అంటే అడుగువారికి, ఉన్నాడని గుర్తుపెడితేనే అడుగుతాం, అవునా కాదండి? ఏ వ్యక్తినేమి అడగాలంటే లేని వ్యక్తిని ఏమైనా అడుగుతారా? లేని వ్యక్తిని ఏమీ అడగలేం. ఉన్నాడని నమ్మితేనే అడగగలం. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను గదా. అది మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఫలము దయచేయగలిగిన దేవుడు అని మనం నమ్మాలి. ఆ ఫలము ఆయన నాకు ఇస్తాడు, ఆయన దగ్గర నుంచి నేను పొందుకుంటానికి ప్రభువు నాకు ఇస్తాడు అని మనము గుర్తించాలి. కాబట్టి మన ప్రార్థనలో ఫలము రాదేమో అని మనం ప్రార్థన చేస్తే మనకు ఏది కూడా దొరకదు. ప్రార్థన చేయవాడు ఎలా చేయాలంటే, నాకు ఫలము ఆయన నుంచి వస్తుంది, నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థనలో నాకు దేవుడు ఫలాన్ని ఇస్తాడు అని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ యొక్క ఆశను తీరుస్తాడు. మన యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఏదో క్యాజువాలిటీగా ఫలమేమి ఆశించకుండా చేయాలి కాబట్టి చేస్తే మనకు ఫలమో దొరకదు. ఇంకా ఏమంటున్నాడండి? మూడోది, మనం ప్రార్థనల గురించి మనం చూసుకున్నట్టు లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం అక్కడేముంటుందండి? విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి. లూకాసు సువార్త 18:1 ఆ మాట ఉంటుంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. విసుకక, అది మనం ఏం చేస్తాం? లోకంలో అన్ని పనులు చేసుకొస్తాం, ప్రార్థన చేయటానికి మాత్రం
కష్టము అయిపోయిందయ్యా, శరీరం సహకరించట్లేదు, విసిగిపోయాం. ఏదో ఉద్యోగం చేసి వచ్చేవాళ్ళు కొంతమంది, టీవీలు చూసి అలసిపోయేవాళ్ళు కొంతమంది, కాని పనులు పెట్టుకొని రోడ్ల మీద తిరిగేవాళ్ళు కొంతమంది, చాలా రకముల మనుషులు, రకరకాల వ్యక్తులు ఉంటాం మనం. అన్నీ చేస్తాం కానీ ప్రార్థన మాత్రమో చెయ్యం. విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి. నీవు ఆశ కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడిని అడగాలి, విసుకక. మరి తప్పనిసరిగా మన బిడ్డలైతే మన్ని మహా ఇసికిస్తారు. వాళ్ళకి కావలసింది ఇచ్చిన దాకా విసిగిస్తారు, విసిగిచ్చరా? వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక రకంగా పొందుకునేటట్టుగా ఎటన్నా ఎల్లు అక్కడికే తీసుకొస్తారు నిన్ను. అది కావాలి వాళ్ళకి. అది బండి అయినా, లేకపోతే బట్టలైనా, అది ఇంకోటి అయిపోయినా, ఏదైనా కానీ వారు విసుకిచ్చేవన్నీ కొనుక్కొర పోవు అని నాకు వదిలిపెట్టరు అన్నీ. అలాగనే దేవుడి దగ్గర మనము కూడా విసుకక ప్రార్థన చెయ్యాలి, సప్లికేషన్ పెట్టాలి. తప్పనిసరిగా విజ్ఞాపన మనము చెయ్యాలి. ప్రార్థనలో మనము విసిగిపోయి ఉంటే మనము అలా ఎప్పుడు కూడా విసిగకుండా దేవుడికి మనం ప్రార్థన చేయాలి. రోజు చేసేదేగా అని మనము ఎప్పుడు కూడా విసుగకుండా ప్రార్థన చేయాలి. ఇంకేమంటాడు? ఇంకా మనం తెలుసుకోదా, యాకోబు గారి పత్రికలోనే 5వ అధ్యాయము 16-17 వచనాలు ఉంటుంది. ఆసక్తితో మనఃపూర్వకముగా ప్రార్థన చేయమంటాడు. ఏమంటాడండి? ఆసక్తితో మనఃపూర్వకముగా ప్రార్థన చెయ్యాలి. ఆసక్తి లేని ప్రార్థనలు కూడా ఉంటాయి. మన ప్రార్థనలో ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తే ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏముందులేండి రోజు చేసేదే కదండి, కామన్ కదండి అని మనము ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తే, అలాగనే మన మనసు ఎక్కడో పెట్టేసి శరీరం మాత్రం చర్చిలో ఉంటే ఉపయోగము ఏమున్నది? మోకాళ్ళు దండేసి లేకపోతే కింద కూర్చొని మనసేమో ప్రపంచమంతా తిరిగి వస్తుంటుంది, మనమేమో ఎక్కడ ప్రార్థన చేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి మాత్రం కనపడుతుంటుంది. ఉపయోగం ఏముంది? దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. మనఃపూర్వకంగా చెయ్యాలి. నువ్వు 5 నిమిషాలు చేస్తావా, 10 నిమిషాలు చేస్తావా, అర్ధగంట చేస్తావా, నీ మనసును నువ్వు స్థిరపరిచి మనఃపూర్వకంగా దేవుడి దగ్గర అడగాలి. మరి అందుకని అంటాడు, అక్కడ చెప్తాడు కదా, ఏలియా మనమంటి స్వభావం కలిగిన వాడి, ఆయన మనఃపూర్వకముగా ఆసక్తితో ప్రార్థన చేయంగా మరి వర్షం కురిసినట్లుగా చూడగలుగుతున్నాం. మనలాంటి వ్యక్తి ఆయన కూడా. కానీ అక్కడ ఆసక్తి అనేది ప్రాముఖ్యం, మనఃపూర్వకం అనేది ప్రాముఖ్యం. కాబట్టి మనము పరిశుద్ధాత్మ గురించి ఆసక్తితో మనఃపూర్వకముగా అడగాలి. నాకు కావాలి ప్రభువా, నీ ఆత్మ బలము నాలో ఉంచు నాయనా, నేను తొట్టిల్లిపోకుండా, నేను ధైర్యవంతుడిగా ఉండటానికి, నేను స్థిరుడుగా ఉండటానికి, అపవిత్రత దోలికి పోకుండా నేను ఉండటానికి నీ ఆత్మ సహాయం నాకు కావాలి ప్రభువా అని నువ్వు అడిగితే ప్రభు తప్పనిసరిగా సహాయమో చేస్తా. చివరిగా ప్రార్థనలో ఏముంటుందంటే, మరి మన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒక్కసారి తీద్దాం. మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-16 వచనాల్లో, ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. 16 ఆయన బట్టి దేవుని, అది మనకి చదువుకున్నట్లయితే ఏమంటే, తన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. అదండి మన ప్రార్థన. ఎలా ఉండాలి అంటే ఏముండాలండి? ఇందాక ఏం చదివించాం? సందేహించకుండా ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, ఆసక్తితో మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి. చివరి పాయింట్ ఏంటి? దైవ చిత్తానుసారముగా ప్రార్థన మనము చెయ్యాలి. మన ప్రార్థన దైవ చిత్తానుసారమైందో కాదో మనము గుర్తించాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చెయ్యాలి. అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఆయనను మహిమపరిచే ప్రార్థన ఆయనకి ఇష్టం. ఇతరుల గురించి, నశించిపోయే ఆత్మల గురించి చేసే ప్రార్థన ఆయనకి ఇష్టం. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి చేసే ప్రార్థనని ఆయనకి ఇష్టం. అలాగనే కానిది, దేవునికి ఇష్టము కానిది అడగకుండా ఉండటం అనేది ఆయన ఇష్టం. చాలా విషయాలు మనం దేవునికి ఇష్టము లేని మనం కొన్ని అడుగుతూ ఉంటాం.
అవి ఇష్టము లేని అడిగితే దేవునికి ఇష్టమో కాదు. నువ్వు అడగంగా ఆయనకి ఇష్టం లేకపోయినా తీసుకోపోతాడు. దాని యొక్క ఫలితం వచ్చిన తర్వాత ఇది మనము పొందుకోకుండా ఉంటేనే మంచిదేమో అని అనిపిస్తుంది. అంటే దేవుని, ఎందుకంటే మనకంటే దేవునికి ఏది మనకు అవసరమో, ఏది మనకు మంచిదో ఆయనకు బాగా తెలుసు. మరి పరిశుద్ధాత్మ వరములలో కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నాకు స్వస్థపరిచే వరము కావాలయ్యా, నేను ఎవడు నెత్తి మీద చేయబెట్టి వాడు స్వస్థత పొందాలని నువ్వు అడుగుతూ ఉంటే దేవుడు అలా అడగమల్లా, ఆయన పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించు, ఏ వరముల చేత అభిషేకించి నీ పనిని జరిపిస్తావో అది నీ ఇష్టం, నేను మాత్రం నీ దగ్గర నుంచి దారి తప్పిపోకూడదు, గర్వముగా జీవించకూడదు, నీ చిత్తమైనదే నేను చెయ్యాలని ఆసక్తితో దేవుణ్ణి అడగాలి. అడిగితే మనకు దేవుడికి మన యొక్క ఆత్మీయ జీవితానికి, ఆయన పరీక్షలలో మనం వాడుకుంటానికి ఏది అవసరమో ఆ వరము చేత నింపి మనం వాడుకుంటాడు. మన బిడ్డలు కూడా మనం చాలా అడుగుతారు, అన్నీ ఇస్తామా అండి? అన్నీ ఇవ్వకూడదు. ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. క్షేమకరమైనది, వారికి సంతోషంగా జీవితాంతం ఉండేదే వారికి ఇవ్వబడితే మంచిది. వారు ఏదో అడిగారని మనం ఇచ్చామంటే వారు చాలా కష్టాలు పడతారు. మన జీవితంలో కూడా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, అది ఆధ్యాత్మికంగా అయినా, కుటుంబ పరంగా అయినా, వ్యక్తిగతంగా అయినా, నీ చిత్తము నా జీవితములో జరగాలి అనేది ప్రకారం మనం ఇవ్వాలి. నేను పెద్ద సంఘాన్ని, ఒక 5 లక్షల మంది సంఘాన్ని కావాలయ్యా అని ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయొద్దునే అక్కడ అర్థము కాదు. నీవు ఆ రీతిగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా నడిపించే ఆ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుని అడగకుండానే అన్నీ ఇస్తాడు నీకు. ఏదైనా కూడా, అన్ని విషయాల్లో కూడా ప్రభు తప్పనిసరిగా తగిన సమయంలో దేవుడు ఎవరికి ఏది కావాలో అది ఇస్తాడు. అది దైవ చిత్తం. దానికి మనం లోబడాలి. దానికి లోబడకుండా ఆయన చిత్తము కాకుండా మనమేదో ఆలోచనలు పెట్టుకొని అడిగితే అది మంచిది కాదు. కాబట్టి దైవ చిత్తానుసారమైన ప్రార్థన. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనేది మరి మనము ప్రార్థనలో మనం పొందుకుంటాం. ప్రార్థనలో ఇలాంటి ప్రార్థనలు కాకుండా సందేహించుకు నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముని పొందుకుంటావు. విశ్వాసముతో ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పొందుకుంటావు. విసుగు నిత్యము ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముని పొందుకుంటావు. ఆసక్తిగా మనపూర్వకంగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముని పొందుకుంటావు. దైవ చిత్తానుసారమైన ప్రార్థన నువ్వు చేస్తూ ఉంటే నువ్వు తప్పనిసరిగా నువ్వు పరిశుద్ధాత్ముడిని పొందుకుంటావు. కాబట్టి ప్రార్థన ద్వారా మనము పరిశుద్ధాత్ముడిని మనము ధరించవచ్చు అని మనము నేర్చుకున్నాం. మరి నా 5వదిగా మరి చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44 నుంచి 46 వచనాల వరకు. 10వ అధ్యాయము ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినో. అదండి. తర్వాత అదే మాటలు మళ్ళీ 11వ అధ్యాయము 15-16 వచనాలు ఉంటుంది. నేను మాటలాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీద దిగిన ప్రకారము వారి మీదకిని దిగిను. అప్పుడు యోహోను నీళ్లతో బాప్తీసమిచ్చును గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. ఎక్కడ జరిగిందండి ఇది? కొర్నేలి గృహములో. కొర్నేలి పేతురు గారిని పిలిపించి దేవుని వాక్యము విన్నాడు. అయ్యా దేవుని మాటలు మాకు చెప్పండి అయ్యా అని అడిగినప్పుడు పేతురు గారు విపులకరించి మరి ఆ కొర్నేలి గృహములో దేవుని వాక్యమును బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగినట్లుగా మనము చూసాం. అదే మాటలు దిగినప్పుడు ఆత్మ కుంభరించబడినప్పుడు సైతము ఆయన అన్య భాషలతో మాట్లాడినట్లుగా ఆ యొక్క 10వ అధ్యాయం 44 నుంచి 46 వరకు కూడా ఆ మాటలు ఉంటాయి. తర్వాత పేతురు గారు యెరూషలేముకు వచ్చి అపోస్తులతో కలిసి కూర్చున్నప్పుడు ఈ మాటలు అంటాడు. నేను అన్యుడైన కొర్నేలు నన్ను పిలిచాడు, వాడి గృహానికి వెళ్ళాను, దేవుడు నాతో ముందే మాట్లాడాడు, మరి
ఆయన నాకు చూపించాడు, అన్యుల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. నేను వెళ్ళి మాట్లాడుచున్నప్పుడు, దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీద దిగాడు. నేను చూశాను. ప్రభు బతికున్నప్పుడు మనకు చెప్పాడు కదా ఆ మాట, మీరు పరిశుద్ధాత్మలోనూ మరి బాప్తిస్మము పొందబోతున్నారు. యెహోవానైతే మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందబోతున్నారని మనకి ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట కన్నులారా నేను కొర్నేలు గృహములో చూశానని అపోస్తలులతో అక్కడ మాట్లాడినట్టుగా చూడగలుగుతున్నాం. అంటే పేతురు గారు వాక్యము బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ దిగినట్లుగా చూడగలుగుతున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగుతాడంటే దేవుని వాక్యమును నువ్వు వినుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగే సందర్భం అని మనము గుర్తించాలి. అయితే మేము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నామండి అని అనొచ్చు, నేను కూడా బోధిస్తున్నానని నేను కూడా అనుకోవచ్చు. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయో మనము పరిశీలన చేసుకోవాలి. బోధించే మేమేరా, పేతురు లాంటి జీవితం ఉందా లేదని మేమైనా గ్రహించాలి. వినుచున్న మీరైనా కూడా మరి వారి మీదకి వాక్యం వినుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగినప్పుడు మా మీదకి కూడా ఎందుకు దిగటం లేదని మనం పరిశీలన చేసుకుందాం. ఆ వాక్యాన్ని చూద్దామండి. మరి వాక్యమును మనము ప్రేమించే వారిగా ఉండాలి. అందుకని మాటలు చెప్తాడు కదా వాక్యం గురించి. 119 కీర్తన 9వ వచనం. 119 కీర్తన 9వ వచనం. దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 11వ వచనం కూడా చదువుదాం. నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. ఇలా వినాలి వాక్యం. ఏదో పాస్కారాలు బోధిస్తారుగా మనం వినేద్దాము అనుకోవటం మీరు కాదు. మేము కూడా బోధించేటప్పుడు తగిన సిద్ధపాటు లేకుండా బోధిస్తే కార్యాలు జరగవు. అంటే ఇక్కడ మనం వాక్యం గురించి మనం ఆలోచన చేసినట్లయితే వాక్యాన్ని మనం ఎందుకు వినాలి అంటే, నా నడతను నేను శుద్ధిపరుచుకున్నటకు నీ వాక్యాన్ని నేను జాగ్రత్తగా వినాలి. నీ వాక్యమును విని నా హృదయంలోనే పదిలిపరుచుకుంటే పాపము చేయకుండునట్లుగా నీ వాక్యాన్ని నేను వినాలి. అలాగనే నీ వాక్యాన్ని నేను హృదయములో పదిలపరుచుకోవాలి అనే దృక్పథముతో నువ్వు దేవుని వాక్యమును వింటే పరిశుద్ధాత్ముడు నీలోకి నాలోకి దిగుతాడు. మనం ఏదో క్యాజువల్గా ప్రతి వారం ఆదివారం కదండి చర్చికి వెళ్ళాలి కదండి, కామన్ కదండి 10 to 1 కూర్చోవాలి కదండి, ఏదో గంట సేపు పాటలు పాడతారు, కాసేపు ఆరాధన చేస్తారు, కాసేపు వాక్యం చెప్తారు, మన దాని పేరు కానుకలు పాట పాడతారు, కానుకలు వేస్తాం, చివరి ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు ఆశీర్వదిస్తారు, ఆమేన్ వెళ్ళిపోయాం. అరగంట తర్వాత దేవుని వాక్యం ఏం చెప్పారంటే ఏమోనండి ఏదో చెప్పారు గుర్తులేదు అంటే మన మీదకి పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తాడా? ఎందుకు మన మీదకి దిగటం లేదంటే దేవుని వాక్యమును మన హృదయములో ఉంచుకోనటం లేదు. దేవుని వాక్యం మనలోకుంటే వాక్యం ఎక్కడ ఉంటుందో పరిశుద్ధాత్ముడు అక్కడ నివాసము చేస్తాడు, తప్పనిసరిగా నివాసము చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. ఎందుకోసం అండి? ఆశీర్వాదాల కొరక? ఆశీర్వాదాలు అయ్యే వస్తాయిలేండి. దానికంటే ముందేంటంటే నన్ను పవిత్రపరుచుకోవాలి. దేవుని మాటల చేత నేను హెచ్చరింపబడాలి, గుచ్చబడాలి. దేవుని మాటల చేత నేను సరిచేసుకోవాలి. నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలనే ఉద్దేశం నీకు ఉండాలా. చెప్పేవాడు బాగా చెప్తున్నారా, బాగా చెప్పలేదా, చెప్పేవాళ్ళు ఏం వేసుకున్నారు, అది కాదు. ఇవన్నీ నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలి. ఇది దృక్పథం, ఇది ఉద్దేశం. ఈ ఉద్దేశంతో నువ్వు దేవుని మాటలు వింటే మనలోకి పరిశుద్ధాత్ముడు దిగుతాడు. నేను వాక్యమును నా హృదయంలో ఉంచుకోవాలి. వినటం వలన అది మన విశ్వాసము కలిగిద్ది. ఆ మాటలు మన హృదయంలో ఉంటే మనం పవిత్రీకరించబడతాం. విశ్వాసము కలిగింది. పవిత్రతలో కూడా ఎదగాలంటే వాక్యము నీలో జీవించాలి, వాక్యము నీలో కార్యం జరిగిస్తూ ఉండాలి. విన్న చదివింది గుర్తుంచుకోవాలి. వాక్యాన్ని కూడా మనం ఆ రీతిగా అదే మాట 105వ కీర్తనలో 105వ వచనంలో ఇదే అధ్యాయంలో
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దావీదుకి తెలివి లేదా? మామూలుగా అనుకుందాం, దావీదుకి తెలివి లేదండి? చాలా తెలివిగలడు దావీదు. గొర్రెల్ని చిన్న నుంచి గొర్రెలు కాసిన వ్యక్తి అంటే బాగా తెలివిగలడు. ఏ గొర్రె ఎట్లాంటిదో, ఏ గొర్రెని ఎలా మొలయాలో, ఎక్కడికి మేపాలో, ఎక్కడికి నీళ్ళ దగ్గర తీసుకుపోవాలో, తోడేలు వస్తుందో, ఎటు నుంచి ఏమొస్తుందో చాలా తెలివిగా గొర్రెల్ని మేపిన వ్యక్తే. కానీ రాజు అయినా కూడా ఉన్నత స్థితిలో ఉన్న తర్వాత కూడా చాలా తెలివి ఉన్నది. ఇంకా పక్కన చాలామంది జ్ఞానులు ఉన్నారు, మరి అలాగనే యాజకులు ఉన్నారు. వారి మాటలు తీసుకోవడానికి తీసుకుంటాడు. కానీ ఆయన జీవితం నడవటానికి మాత్రం దేన్ని ఉపయోగించాడండి? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అదండి. నాకు ఆలోచనలు ఉన్నాయి, మంచిదే. ఆలోచన లేకుండా ఉండటం అనేది మంచిది కాదు, ఉండాలి. చాలామంది మనకు సజెషన్లు ఇచ్చేస్తారు, మంచిదే. అనేక మంది ఆలోచనకర్తలు ఉండటము రక్షణకరం అంటాడు సామెతల గ్రంథకర్త. మంచిదే. అయితే నీది అనేది అన్ని తెచ్చి దేవుని పాదాల యొద్ద పెట్టు. ఏది చెయ్యాలో దేవుడు నీకు చూపిస్తాడు. అది దావీదు చేసేది. దావీదు ఏం చేస్తాడు? ఆయనకి ఏదో మనసులో పుట్టింది, ఒక మందిరాన్ని కట్టాలని ఒక మనసులో పుట్టింది. అవునా కాదా? ప్రవక్త గారిని పిలిచాడు. ఆయన మంచి ప్రవక్త కాబట్టి, దేవుని ఆత్మ కలిగిన ప్రవక్త కాబట్టి వచ్చి, అయ్యా నువ్వు కడతానికి వీలు లేదు, నువ్వు రక్తసిక్తమైన చేతులు ఉన్నాయి కాబట్టి నువ్వు కడతానికి వీలు లేదని దేవుడు నాకు చెప్పాడు, ఉన్నదన్నట్టుగా చెప్పాడు. అదే రాజుగారి దగ్గర మెప్పు పొందే ప్రవక్త అయితే చెప్తాడు, ఏమని చెప్తాడు? నీకేమిందయ్యా రాజా, నీకేమి లేదయ్యా, నువ్వు అన్నీ సమకూర్చావు, కట్టు అయ్యా, నువ్వు మందిరం కడితే ఏముంది, కట్టు అని చెప్పేవాడు. కానీ ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడిన వాడు కాబట్టి నువ్వు కడతానికి వీలు లేదన్నాడు. అదే మాట దావీదు కూడా అంతే దేవుని మాట తీసుకున్నాడు. అదేంటి, మరి ప్రవక్తను అనలేదు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి దానికి కావాల్సిన బంగారాన్ని అన్నీ మరి దానికి అన్నీ నేను సమకూర్చానే, నాకెంతో ఆశ ఉన్నదే, నేను గొర్రెలు కాసే కాడించి ఆ కొండ మీద నేను ఏదైనా గుడి కట్టాలని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నానే అంటే, అయినా కూడా ఏం చేశాడంటే దేవుని యొక్క మాట ప్రకారమే ఆయన తన జీవితాన్ని నడిపి, మంచి పని అయినా చెడు పని ఏదైనా కూడా ఆయన వాక్య ప్రకారమే జీవించాడు. ఏమన్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపం. అంటే ఒక్క అడుగు తీసేయాలన్నా కూడా వాక్య ప్రకారమే, దేవునికి ఇష్ట ప్రకారం నడిచాడు. నా త్రోవకు వెలుగు, ఏ మార్గములో నేను వెళ్ళాలో కూడా నాకు దేవుడు బోధిస్తాడు అని నడిచాడు. ఆయనకు జ్ఞానం ఉంది, చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యమునకు విలువ ఇచ్చాడు, ధర్మశాస్త్రమునికి విలువ ఇచ్చాడు. యోబు గ్రంథంలో కూడా మాట ఉంటుంది. యోబు ఏమంటాడు? నా అభిప్రాయం కంటే నీ మాటలు నేను హెచ్చుగా ఎంచుకున్నాను అంటాడు యోబు. ఆ మాట చాలా విలువైన మాట. ఏమంటాడు? అభిప్రాయం ఉంది, కానీ నా అభిప్రాయం కాదు కావాల్సింది, నీ మాట నాకు కావాలి అని మనం జీవించాలి. అంటే దేవుని వాక్యమును ఆ రీతిగా గౌరవించాలి, ఆ రీతిగా అది పరిశుద్ధమైనదని ఎంచాలి. ఇది నా జీవితానికి అవసరమైనదని మనం గుర్తెరగాలి. ఈ వాక్యము రోజు చదవాలి, తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. చదువు వచ్చిన వారు ఒకవేళ తక్కువ, నువ్వు 2 చదువుకున్నా కూడా మెల్లగా ప్రారంభించవచ్చు. నెమ్మదిగా చదివితే దేవుడు నీకు అర్థాన్ని కలిగిస్తాడు. చాలామంది చదువు రాని వాళ్ళు కొంచెం అక్షరాలు మరి చేసుకుంటూ చదువు వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వాక్యాన్ని తప్పనిసరిగా చదవాలి. అలాగని వాక్యమును శ్రద్ధగా దేవుని మందిరములో వినాలి, మనసులో పరచుకోవాలి. ఎందుకు మనం దేవుని మందిరానికి వస్తున్నాం? ఎందుకంటే ఈ 3 గంటలు మనం టైము చాలా వాల్యుబుల్. దేవుని విషయంలో మనము జీవించాలని, కలిగి జీవించాలని, దేవుని కార్యాలు చేయాలని ఆసక్తితో నువ్వు వస్తేనే ఇది మేలుకరం. ఆసక్తి లేకుండా వస్తే ఇది నీకు మేలుకరం కాదు. కాబట్టి దేవుని సంఘానికి ఆసక్తితో ప్రభు ఈ దినమున ఏం మాట్లాడబోతున్నారో, ఏం నేను నేర్చుకోవాలో, నాలో ఏమి
వ్యతిరేకమైనదో వాటిని నేను దేవుని వాక్యములో నేను హెచ్చరింపబడి నా నడతని సరిచేసుకోవాలని నువ్వు అడిగితే ఆయన వాక్యం వలనో ఆయన వాక్యము ఇలాంటి నా జీవితాన్ని సరిచేసుకోవాలి, నా పాప జీవితం అంతా తొలగించబడాలి, నేను శుద్ధి చేసుకోవాలి, అలాగని నా మార్గమునకు వాక్యమే నా త్రోవకు ఆయనే అని నువ్వు గ్రహించి ఉంటే అలాంటి సందర్భంలో పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి దిగుతాడు. వాక్యమును అలాంటి శ్రద్ధతో, అలాంటి దృక్పథంతో, అలాంటి ఆశతో నువ్వు వింటూ ఉంటే పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి దిగుతాడు. ఐదోదిగా మనం ఏం నేర్చుకున్నామండి? పరిశుద్ధాత్ముడు వాక్యము పాటించబడుచున్నప్పుడు మన మధ్యలోకి దిగుతాడు అని మనం గుర్తెరగాలి. కాబట్టి ఇది 5వ మార్గం. 6వదిగా మనం నేర్చుకుందాం అపోస్తుల కార్యములు 19వ మొదటిగా 8వ అధ్యాయం చూద్దామండి. 8-17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అదండి ఇక్కడ సమరయ పట్టణానికి, మరి స్టెఫను గారు సమాధి అయిపోయిన తర్వాత సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పేతురు గారు యోహాను గారు మరి అక్కడ వాక్యం ప్రకటించి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా మరి మనం గుర్తిరిగాం. అంటే అక్కడ సమరయ ప్రజలు వారు దేవుని ఎరగని ప్రజలు, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనులైన యోహాను గారు పేతురు గారు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయంగానే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగినట్లుగా మనము చూసాం. అంటే 6వది ఏంటంటే దైవజనుడు, అభిషక్తుడైన దైవజనుడు నీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దింపబడతాడు. ఇది కొంచెం కాంట్రవర్సీ ఉన్న కొంచెం సబ్జెక్ట్. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే అపోస్తులు మాత్రమే అంటారు. 12 మంది అపోస్తులు, దేవుని చేత అభిషేకించబడిన 12 మంది అపోస్తులు ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్ముడు దిగాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో మనకు మరి మన కిషోర్ గారు కూడా చూపించారు, అపోస్తులు అంటే వారే కాదు, ఇంకా చాలామంది అపోస్తులు ఉన్నారని కూడా ఒక నెల క్రితం మనకు బోధించారు బైబిల్ గ్రంథములో. అంటే అపోస్తులు అనేవారు అప్పుడు యేసయ్యతో కలిసి వారు జీవించారు, యేసయ్య డైరెక్ట్గా మాటలు విన్నారు, యేసయ్యతో కలిసి పరిచయం చేశారు. కానీ పౌలు మాత్రం ఎప్పుడూ కూడా యేసయ్యను కలవల, ఆయన కూడా అపోస్తులుడే. అంటే ఇప్పుడు కూడా కొంతమంది అభిషేకించబడిన దైవజనుడు నీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగుతాడు. మా రాంబాబు గారు లేపండి అమ్మా. మరి మనం గుర్తిరగాలి, ఎందుకంటే నీవు మరి అభిషక్తుడైన దైవ దగ్గర నువ్వు విశ్వాసముతో నిలవబడి ప్రార్థన చేయమని నువ్వు నిలబడితే, విశ్వాసముతో అడిగితే ఆయన అభిషక్తుడైన వాడిగా పరిశుద్ధుడిగా ఉండి నీ మీద ప్రార్థన చేస్తే నీకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతారు. అలనాడు సమరయులు దేవుని ఎరగన వారే పేతురు యోహాను దేవుని ఎరిగి అభిషిక్తులైన దైవజనులు వారు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా మనం చూస్తాం. అలాగనే మరొక సందర్భం కూడా 19వ అధ్యాయం మరి పౌలు గారు కూడా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎఫెసీలో పరిశుద్ధాత్ముడు దిగినట్టు చూస్తాం. 19:6 వచనాలు, అంటే 1 నుంచి 6 చదువుకుంటే అక్కడ ఉంటుంది. ఇందాక కూడా మీకు చెప్పాను కదా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా కొరింథీలో ఉన్న ముఖ్య పట్టణమే ఎఫెసు పట్టణం. 6వ తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఇదండి మరి పౌలు గారైతే యేసయ్య ద్వారా యేసయ్యని డైరెక్ట్గా చూసినవాడు కాదు, కలిసి ఎప్పుడు కూడా పరిచర్యలో పాలు పొందాల. ఆయన మీదకి అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగాడు పౌలు మీదకి. పౌలు దేవునికి విధేయుడిగా, విశ్వాసుడిగా
పరుడుగా దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడిగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అభిషక్తుడుగా ఆయన పౌలు ఉన్నాడు. పౌలు కూడా ఆ యొక్క ఎఫెసీ ప్రాంతం వచ్చి వారిని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే మాకు తెలియదు అన్నప్పుడు, అరే మీరు యోహానుక బాప్తిస్మే పొందారు, కానీ యేసయ్య ఏం చెప్పాడంటే మీరు పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్మం పొందాలని చెప్పాడు, కాబట్టి నేను మీ కొరకు ప్రార్థన చేస్తానన్నప్పుడు వారు కూడా విశ్వాసముతో ప్రభు చెప్పిన మాటకి విధేయత చూపించి ఆయన దైవజనుడిని అభిషక్తుడైన దైవజనుడిని నమ్మి నిలవబడినప్పుడు ప్రార్థన చేస్తే వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా చూడగలుగుతున్నాం. అంటే పౌలు ప్రార్థన చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఆ యొక్క ఎఫెసీ ప్రజల మీదకి దిగినట్లుగా వారు అన్యులు, ఇందాక సమరయులు వారు, వీరేమో వీరి మీదకి కూడా పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా చూడగలుగుతాం. అంటే అభిషక్తుడైన దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు నువ్వు విశ్వాసముతో నిలవబడితే పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడతాడు. ఇంకా కూడా అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఉంటాయి. ఉపవాసం ఉండి వారు మరి చేసి ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 1-4 వచనాల్లో వారందరూ ఏక మనసుతో కూడి ప్రార్థన చేసి చేతులుంచి బర్నబాను పౌలుని ఆ పనికి ఆ అన్యుల యొక్క ఆ సువార్త కొరకు వారు ప్రత్యేకిస్తారు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారి కాబట్టి వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడయకు కుప్రకు వెళ్ళిరి. అక్కడ సంగములో బర్నబా, నిగిరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన ఏరోదుతో కూడా పెంచబడిన యేసు, సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంటే సంఘములో ఉన్నవారు కూడా అనేక మంది ప్రవక్తులు బోధకులు అక్కడ ఉన్నారు. వారందరూ ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి పరిశుద్ధాత్ముడు వచ్చి వారితో మాట్లాడాడు. నేను పౌలుని సపరేట్ పనికి ఏర్పాటు చేసుకున్నాను, కాబట్టి మీరు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయండి. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, అప్పటికే యాక్చువల్గా పౌలు ఆత్మచేత నింపబడ్డాడు, కానీ ఇంకా సంఘములో ఉన్న ప్రవక్తలు పెద్దలు అందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేసి వారందరూ ఇద్దరిని చేతులుంచి ప్రార్థన చేసి ప్రత్యేకమైన పనికి వారిని పంపించినట్లుగా చూడగలుగుతున్నాం. అంటే సంఘములో కూడా ప్రవక్తలైన వారు, బోధకులు, మంచి మరి దేవునికి ఇష్టలైన వారు, విశ్వాసములో వీరులు, కాబట్టి చాలామంది కూడా దేవుని ఆత్మచేత నింపబడి వారు కూడా ప్రార్థనప్పుడు మరి ఆత్మచేత నింపబడి బర్నబాను పౌలు ప్రత్యేకమైన పనికి వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం. కాబట్టి అభిషక్తులైన ప్రవక్తలు, బోధకులు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు ప్రార్థన చేస్తే నీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగుతా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధాత్ముడిని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అనుగ్రహించే మార్గాలు మనం సుమారుగా ఈ 3 మాసాల నుంచి కూడా నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు నేను వత్తును. అంటే పరిశుద్ధాత్ముడు మన వస్తారు అని ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. సంఘము పరిశుద్ధాత్మతో నేను నింపుతాను అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. మనం నేర్చుకున్నాం అసలు పరిశుద్ధ ఎవరని మనం నేర్చుకున్నాం. మరి పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు ఎలా ఉంటాయో మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఏ మరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకొని ఆయన భూమి మీదకి వచ్చాడో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు భూమి మీద ఆయన పర్మనెంట్గా సంఘాల మధ్యలో సంచారము చేయుచున్నాడని మనం గుర్తెరిగాం. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన కార్యాలు ఉన్నాయి, ఆయన యొక్క వరములు ఉన్నాయి అని మనం గుర్తు ఎరగాలి. ఇంకా నీవు మరి ఈ విషయంలో డౌట్ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీకు ఏదైనా డౌట్ ఉంటే దైవజనులుగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా ప్రార్థన చేసి, ఎందుకంటే అందరము మనసుతో మనము పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని గుర్తించాలి.
ఉన్నాడు లేడు అనే సందిగ్ధమో వద్దు. ఉన్నాడు, ఆయనను మనం తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. ఆయన లేకుండా పరిపూర్ణతలోకి మనము వెళ్ళలేము అని గుర్తించాలి. ఆయన యొక్క ఫలము మనం ఉండాలి. మన వ్యక్తిగత జీవితము దేవునికి ఇష్టంగా ఉందంటే ఇవన్నీ ఫలం ఉండాలి. పరిశుద్ధాత్మ ఫలమంతా మనము ఉండాలి. దేవుని సేవలో నువ్వు ధైర్యముగా నువ్వు నిలబడాలంటే వరముల చేత నువ్వు అభిషేకించబడాలి. వరముల చేత దేవుని పనిని చెయ్యాలి. ఎలా అనుగ్రహించబడుతుందో కూడా మనము ఈ వారము నేర్చుకున్నాం. ఒకటి, ఏక మనసుతో మనము ఉండాలి. అంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఒక అచంచలమైన దృక్పథముతో, ఒక విశ్వాసముతో నువ్వు ఉండాలి. నాకు కావాలి, నేను పొందుకోవాలి, నేను జీవించాలి, నేను చెయ్యాలనే దృక్పథం ఉండాలి. రెండవ, విధేయత కలిగి జీవించాలి. మూడవది, విశ్వాసముతో మనము జీవించాలి. 4, ప్రార్థనా పరులుగా ఉండాలి. 5, దేవుని వాక్యమునకు విధేయత చూపించి ఉండాలి. 6, అభిషేకించబడిన దైవజనుల దగ్గర మనము ప్రార్థనల ద్వారా మనం పరిశుద్ధాత్ముడిని పొందుకొనవచ్చు. కాబట్టి కృపచేత సంఘానికి పరిశుద్ధాత్ముని యొక్క సబ్జెక్ట్ అంతా కూడా ఇవ్వబడింది. కాబట్టి ఇవ్వబడిన మీరు గుర్తెరిగి దయచేసి ప్రార్థన చేసి సర్వసత్యములోకి నడవాలని, ఆ సర్వసత్యము నడిచి దేవుని కార్యాలను దేవుని ఇష్టానుసారముగా, దేవుని చిత్తానుసారముగా ఈ స్థానిక పరిచర్య చేయాలని ప్రభు సేవకుడుగా కోరుచున్నాను. కాబట్టి గుర్తెరిగి ప్రార్థన చేయండి. ఆత్మ లేని వారు నా వారు కాదు అన్నాడు. గుర్తు ఎరిగి తప్పనిసరిగా ప్రభు ఈ అంచె దినాల్లో అందరి మీద నేను కుమ్మరిస్తాను అంటున్నాడు. మరి మీ యవ్వనస్తులు ప్రవచనాడు, మీ ముసలివారు కళ్ళగంటారంటాడు. దేవుని ఆత్మ ఈ చివరి దినాల్లో విరివిరిగా కుమ్మరించబడింది. అయితే ఆసక్తి మనకు కావాలి, విశ్వాసత కావాలి, విశ్వాసం మనకు కావాలి, ప్రార్థనా జీవితము కావాలి, వాక్యాన్ని విధేయత చూపించే కావాలి. అభిషిక్తుడైన దైవజనుడి దగ్గర నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుడు ఈ మాటలను మన వెడికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ 2024 సంవత్సరములో సంఘానికి మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఎంతో అయ్యా ప్రభువా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా పరిశుద్ధాత్మ అనే సంచికరువు నువ్వు ఇచ్చావని అయ్యా తండ్రి ద్వారా మేము నాయన హెచ్చరింపబడి ఉన్నాం. అయ్యా, మేము అంచె దినాల్లో ఉన్నాం. మేము అయ్యా నీ ఆత్మచేత నింపబడాలి ప్రభువా. నీవు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని కార్యము నేర్చుకుని ఉన్నాం విపులకరముగా ప్రభువా. నాయన మేము నాయన అయ్యా ప్రభువా 7 వారాలు కూడా మేము నేర్చుకున్నాం. ఈ మాటలన్నీ మా జీవితాల్లో ఫలించున్నట్లుగా సహాయం చేయి అయ్యా. మేము పరిపూర్ణముగా నమ్ముటకు నీ కృప మాకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైనా హృదయాల్లో సందేహములు ఉంటే నీ కృపచేత సందేహములను తీర్చి సర్వ సత్యములోకి నడిచి నీవు కోరుకున్నట్లుగా ఈ సంఘము ద్వారా పరిచర్య జరుగుటకు సహాయము చేయమని, వాక్యము నూరంతలుగా ఫలము దయచేయమని నన్ను కూడా మరుగుపరిచి మీరు మహిమకు మీకు వందనములు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.